GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో గోల్డ్ ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. అది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. నేను ఏదైతే వెబ్సైట్ చెప్తానో ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. investing.com ఒక వెబ్సైట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే ఇక్కడ మనకి ఇప్పుడు గోల్డ్ ఔన్స్ బంగారము మనం వీడియో చేసే టైంకి 3692.27 డాలర్లలో ఉంది. కానీ ఈరోజు హై అంతా 3698.52 డాలర్లు. 52 వీక్ రేంజ్ కూడా 3698.52 డాలర్లు. కాబట్టి అంటే ఇయర్లీ హై, లైఫ్ టైం హై, న్యూ హై, డే హై అన్ని హైలు ఈరోజే ఉంది. 3698.52, 3692 అంటే ఒక $6 పైనుంచి కిందికి రావడం జరిగింది. ఇది మనం గమనించాలి. ఇక తర్వాత ఈరోజు ఏదైతే ధర ఉన్నదో అంటే మార్కెట్లో ధర ఇప్పుడు ఇక్కడ 11,289.60 అనమాట. మీరు గూగుల్కి వెళ్ళి క్యాప్స్ గోల్డ్ అని కొట్టాలి. క్యాప్స్ గోల్డ్ అని కొట్టి 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ అంటే లైవ్ వచ్చేస్తుంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే 11,289 రూపాయలు ఇది గ్రాము బంగారం. అంటే 10 గ్రాములకు వచ్చేటప్పటికి 1,12,890 రూపాయలు, అంటే సుమారుగా 1,13,000 రూపాయలు రీచ్ అయింది తులం. అంటే ఏంది, అంతకుముందు లక్ష దాటితేనే అన్నారు, ఇప్పుడు 1,13,000కి పోయింది. అయితే ఇది ఒక పద్ధతి. ఇక రెండోది ఏంటిది, ఈ టెక్నికల్గా కనుక మనం చూసినట్లయితే ఇదే గోల్డ్ ఇట్లా చూస్తే ఈ నెలలోనే ఇక్కడ డే, వీక్, మంత్ ఉంటుంది. వీక్, మంత్, ఈ ఒక్క నెలలోనే ఈ గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్ ఒక్క నెలలోనే అనమాట. అంటే ఏంటిది, ఎంత పెరిగింది అనేది కనుక మనం చూసినట్లయితే ఒక నెలలో సుమారుగా లో హై కనుక మనం చూస్తే ఇక్కడ మనము మంత్లీలో ఇక్కడ కూడా చూడవచ్చు మీరు. ఇక్కడికంటే ఇక్కడ investing.comలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు హిస్టారికల్ డేటా అని ఒక వర్డ్ ఉంది, హిస్టారికల్ డేటా. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ హిస్టారికల్ డేటా వచ్చింది. ఈ హిస్టారికల్ డేటాని మళ్ళీ డౌన్లోడ్ అనాలి. డౌన్లోడ్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఈ గోల్డ్ ఏదైతే ఉందో డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయింది మనం ఏం చూడాలి, ఇక్కడ మంత్లో హై చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్సెల్కి వస్తుంది డౌన్లోడ్ అయ్యి. ఎక్సెల్లో డౌన్లోడ్ అయినాక దీన్ని చూసుకొని మళ్ళీ ఇదంతా సెలెక్ట్ చేసి సార్ట్ అండ్ ఫిల్టర్కి వెళ్ళి కస్టమ్ సార్ట్ కొట్టి ఇక్కడ ఏదైతే ఉందో లో క్లిక్ చేసి స్మాలెస్ట్ లార్జెస్ట్ ఓకే అనాలి. అంటే ఎప్పుడు వచ్చింది లో, 28వ తారీఖు, అంటే 8వ నెల 20వ తారీఖు వచ్చింది. 3353.40 డాలర్లు, 3353.4. మళ్ళీ ఏం చేయాలి, మంత్ హై ఎక్కడొచ్చిందో చూడాలి. కస్టమ్ సార్ట్ 3353.40 గుర్తుపెట్టుకోవాలి. హై ఎంత ఉంది ఇక్కడ, 3698. అది ఈరోజే. ఇక్కడ చూడండి 9, 3353.40, 3698, 98.52 మైనస్ 3353.4, $345 పెరిగింది ఇప్పుడు ఈ నెలలో. అంటే 345 ఇంటూ 30 రూపాయలు అనమాట, ఇంటూ 30, 10,353 రూపాయలు. అంటే మనం ఏదైతే లాట్ అంటామో ఇది తులానికి అనమాట, గ్రామ్కి, తులానికి 10,353. మనము ఈ దీంట్లో చేస్తే మార్జిన్ చేస్తే మనకి 75,000 ఉంటే సరిపోతుంది 100 గ్రాముల బంగారానికి. 100 గ్రాముల బంగారానికి 10 రెట్లు అనమాట. 10,353 ఇంటూ 10 అంటే 1,03,536 ఇచ్చింది. ఒక నెలలో 75,000 మార్జిన్ పెడితే 75,000కి 1,03,000 వచ్చింది. ఇప్పుడు మీకు గమనించినట్లయితే
ఈ మధ్యకాలంలో ప్రతి నెల 70,000కి 70,000 ₹1,00,000 70,000 లక్ష ఎప్పటికప్పటికి పెరుగుతూ ఉంది. అదంతా ఇక్కడ ఎక్కడ చూపిస్తుంది మనకి ఇక్కడ అంటే గ్రాఫ్ చూపిస్తుంది. డైలీ, వీక్లీ, మంత్లీ ఇట్లుంటాయి అన్నమాట గ్రాఫ్లు. మన పని ఇవి ఇవి గనక మనం గమనించినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎక్కడ లోకి వచ్చింది, ఎక్కడ హైక్ వచ్చింది, ఎక్కడ మనము ఎంటర్ అవ్వచ్చు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఇవన్నీ మనము అబ్జర్వ్ చేసినట్టయితే మీకు తెలుస్తుంది. ఇదన్నీ డాలర్లలో ట్రేడ్ అవుతుంది. ఇది డాలర్ల గ్రాఫే. గోల్డ్ ఏదైతే ఉందో ఔన్స్ బంగారము డాలర్లలో ట్రేడ్ అవుతుంది 3691.70. మన పని ఏంటిది, ఈ గ్రాఫులు ఏవైతే ఉన్నాయో ఇవి మనము చెక్ చేసుకోవచ్చు. ఇక చెక్ చేసుకొని ఇవి ఎలా అంటే ఇది ఈరోజు అనమాట లైవ్ నడుస్తున్నటువంటిది. ఈ ఏవైతే మన పని ఏంటిదంటే ఎంతసేపటికి ఎక్కడ లోకి వచ్చింది, ఎక్కడ హైక్ వచ్చింది, లోని కనుక మనము అక్కడ పట్టుకొని ఒక రికార్డు మెయింటైన్ చేస్తూ లోలో ఎంటర్ అయిపోయి లోలో బై చేస్తే ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. సపోజ్ హైక్ వచ్చింది, ఇక హై నుంచి ఎప్పుడైతే ఇది దిగటం మొదలు పెడుతుందో అంటే డౌన్ అయ్యటం మొదలు పెట్టిందో అప్పుడు మనం సెల్లోకి వెళ్ళాలి. సెల్లోకి వెళ్ళి మళ్ళీ మనం ఏం చేయాలి, అది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఏదైతే ఇవాళ ఇప్పుడు సపోజ్ 3692.10 ఉంది, ఇది ఆల్ టైమ్ హై, లైఫ్ హై. ఈ టెక్నికల్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఓవర్ బాట్లో ఉన్నాయి. మనం ఇక్కడ గ్రాఫ్ని గమనిస్తే 81.51లో ఉంది ఆర్ఎస్ఐ, ఇది 2.258లో ఉంది ఎంఏసిడి. అంటే అన్నీ కూడా హైలో ఉన్నాయి అన్నమాట. మన పని ఏంటిదిగా ఈ ఆల్ టైమ్ హైలో ఉంది, లైఫ్ టైమ్ హైలో ఉంది, టెక్నికల్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్ బాట్లో ఉన్నాయి. అంటే బాట్ అంటే కొనటం, ఓవర్ బాట్ అంటే ఎక్కువైపోయింది కొనటం. ఇదంతా ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరగాల్సిందే, ఎక్కడో ఒక దగ్గర ఫాలో అవ్వాలి. అయితే ఎవరైతే ఉంటారో రిస్క్ తీసుకోదలుచుకుంటే 3698 స్టాప్ లాస్ పెట్టుకొని ఇప్పుడు సెల్ చేసుకోవచ్చు, ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి, సపోజ్ ఇప్పుడు 3698.52 నుంచి ఇప్పుడు 3692 ఉంది. ఇది నైటు ఉదయం 9 నుంచి నైట్ 11:30 దాకా నడుస్తుంటుంది మార్కెట్. ఈ నైట్ 11:30 లోపల 3698.52 కూడా దాటిపోవచ్చు, చెప్పలేము. ఎందుకు అంటే 16-17కి అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. అప్పటి వరకు వడ్డీ రేట్లు ₹1.5 తగ్గించే ఆలోచన ఉందని మార్కెట్ అంచనా. దాంతో ఈ గోల్డ్ రేట్లు పెరగడం జరిగింది. మళ్ళీ అది కనుక డెసిషన్ అయిపోయినాక ఈ గోల్డ్ రేట్లు ఫాలో అవ్వచ్చు. అంటే ఇది ఇవాళ 9వ తారీఖే, అంటే 16-17 దాకా వెయిట్ చేయడం ఒక పద్ధతి. ఈ లోపలనే అప్ అండ్ డౌన్లు అవుతూ ఉండి ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, మొన్న పోయిన శుక్రవారమే. అంటే ఫీచర్స్ ఏదైతే ఉందో ఎక్స్పైర్ అయిపోయింది. ఇక ఎక్కడో ఒక దగ్గర ఇది ప్రాఫిట్ బుకింగ్ జరగాలి టెక్నికల్ ప్రకారంగా. కానీ ఇది మాత్రం గోల్డ్ మాత్రం పెరుగుతూనే వచ్చింది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు ఇంకా గోల్డ్ మీద కనుక ట్రేడింగ్ చేయదలుచుకున్నా, ఇంట్రాడే చేద్దామనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్నా మీరు దయచేసి నాకు కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మళ్ళీ నేను చూసి తర్వాత మనము డిస్కస్ చేయటం, ప్లాన్ చేయటం నేర్చుకుంటా. అంటే ల్యాప్టాప్ ఒకటి కంపల్సరీ ఉండాలి. ఈ గ్రాఫ్లు కానీ వెబ్సైట్లు కానీ అవన్నీ కూడా మనము చూసుకొని చేయొచ్చు అనమాట. మనకి ఏం లేదు, రెండే, ఒకటి ఫండమెంటల్, ఒక టెక్నికల్స్. ఇక్కడ టెక్నికల్స్ కనుక క్లిక్ చేస్తే ఇక్కడే ఉంటుంది టెక్నికల్స్. ఈ టెక్నికల్స్లో ఇప్పుడు అన్నీ అంటే 1 minute, 5 minutes, 15 minutes, 13 minutes, 30 అవర్, 5 డైలీ, వీక్లీ, మంత్లీ మొత్తం స్ట్రాంగ్ బైలో ఉన్నాయి. అంటే ఏంది, పెరిగే అవకాశాలే ఉన్నాయి, పెరుగుతున్నాయి అని చెప్పటం. ఇది మనం గమనించాలి. వీటిని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఈ టెక్నికల్ ఇండికేటర్లో ఇక్కడ బై అని చెప్తుంది, కానీ అసలు టెక్నికల్ ఇండికేటర్స్ ఓవర్ బాట్లో ఉన్నాయని చెప్తుంది. ఇవన్నీ మళ్ళీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. మార్కెట్ కనుక పడుతూ ఉండి గోల్డ్ కనుక తగ్గుతూ ఉంటే ఇవన్నీ కూడా సెల్లోకి వస్తాయి. గోల్డ్ ఫీచర్స్ అన్నీ కూడా. ఇవంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.